చేత మనం పండించినంటే ఎంత వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా చూడండి ఎంత మంచిగా ఎవరు లేరండి వీడియో తీయడానికి. సిరి స్కూల్ పోయింది కదా, ఆయన ఒక్క చేతితో తీసి ఒక చేతితో వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇట్లా అదే మనం పెట్టి దానికి నీళ్ళు పోసి అవి పోసి ఇంత మంచిగా కూడా కాపు రాదండి. ఇంత పరిమళిసిన వాటికే చూడండి ఎంత బాగుంది అసలు. ఇంత ఫ్రెష్గా ఉంది మళ్ళీ మొక్క కూడా. దీనికి ఎలాంటి నీళ్ళు ఉండవు ఏముండవు, వాడంతటా కదే పడి మనిషి ఒక్కసారి చూపిస్తుంది చూడండి ఎంత బాగుందో. చూసారా, ఇంకో ఇక్కడ ఒకటి చూడండి ఎంత లావు చూడ ఒక్కటి. చూడండి అసలు ఫ్రెష్ కాకరకాయలు అంటే ఫ్రెష్ కాకరకాయలు అండి. ఎంత బాగుంటుందంటే వండుకుంటే మాత్రం అసలు సూపర్. చూడండి ఒకసారి ఎన్ని వెళ్తున్నాయో అసలు. ఇవి ఆకుల చాట దాచుకుంటాయండి, కనబడవు. ఇవి నల్ల కాకరకాయలు కదా, తెల్ల కాకరకాయలతో కనబడతాయి కావచ్చు. కానీ ఇంకా చూడండి ఎట్లున్నాయో అసలు. కాకరకాయ కొనుక్కుని కూడా ఇంత మంచిగా ఉండవండి కాకరకాయ. ఇవి ఎట్లా దాచుకునేది ఆకుల చాటుకి, ఇక్కడిక్కడ చూసినా ఇక్కడిక్కడనే మళ్ళీ కనబడుతుంది. ఇట్లా ఆకుల చాటుకి ఇట్లా దాచుకుంటే చూడండి. ఇప్పుడే కదా నేను చూసింది. ఇక మళ్ళీ చూడండి ఎంత పెద్దగా ఉంది కాకరకాయ ఇక్కడ. బాబా ఒక్క చెట్టుకి ఎన్ని కాకరకాయలు కాస్తాయి చూడండి. మినిమం కేజీకి ఎక్కువనే వెళ్తాయి. ఇక్కడ ఈ చెట్టుకి ఇంకా ఇవి కాకరకాయలు వెళ్ళినాయి. ఇక్కడ చెట్టుకి ఇక్కడ బారిన చెట్టుకి ఇంకా ఇట్లా కాసినాయి. ఇదైతే ఈ చెట్టు మాత్రం భలే లావు కాస్తాయి చెట్లు. ఇది ఉంటాయి బస్ అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఒకటి ఉన్నది, ఆ చెట్టుకి ఎన్ని వెళ్తే చూద్దాం కదండి. ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ఈ చెట్టుకి ఎన్ని వెళ్తే చూద్దాం కాయలు. ఇంకా చూద్దాం స్టార్ట్. ఇక్కడ ఒకటి, కానీ భలే కాయలు మాత్రం భలే ఇస్తానే అండి. మనం ఇంత విత్తనాలు పెట్టి చేసినా కూడా ఇంత బాగా ఇస్తే లేవో, కానీ అసలు పడి ఊరికే కూరగాయలు కట్ చేసిన నీళ్ళు పోసి పెట్టాం కానీ అసలు ఎంత మంచిగా వస్తానే అంటే అంత మంచిగా వస్తాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నది. నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇట్లా తెంపుకోవడం. మన పండించినవి మన చేతితో తెంపుకుంటే మాత్రం అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. ఈ చెట్టుకు ఇక్కడ దానిమ్మ చెట్టుకు వారింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకో ఇట్లా వారింది, అది కొంచెం ఎందుకో అండి పండు వారినట్టు అవుతుంది ఇక్కడ. మళ్ళీ కానీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ కొత్త చిగురుగా కాయలు కాస్తున్నాయి. ఇవి ఆకుల చాటును దాచుకుంటాయండి. తెల్ల అయితే కనబడతాయి కావచ్చని. ఇవి సేమ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా నల్ల కాకరకాయలు. ఇవి అంటే ఆకు చాటు కనబడవు. అయిపోయినాయండి మొత్తానికి మాత్రం మన కాకరకాయ తోటలో మాత్రం మన కాకరకాయలు మాత్రం ఎన్ని అయితే వచ్చాయండి. ఎన్ని ఉంటాయండి కదా, బాగున్నాయి కదా మనం పండించినాయి. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ పెడతాను. మీరు కొంచెం ఇచ్చే సపోర్ట్తో ఇంకా నేను ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అండ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.